కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాల పంట 38 పతకాలతో పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి చేరిన భారత్ 2030లో కామన్వెల్త్ క్రీడలకు భారత్ ఆతిథ్యం అహ్మదాబాద్ వేదికగా జరగనున్న క్రీడలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరోసారి చారిత్రాత్మక అడుగు భోగాపురం ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేసిన ప్రధాని ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు వచ్చాయన్న సీఎం చంద్రబాబు ఇకపై ఉత్తమ ఆంధ్రగా నిలుస్తుందని ధీమా ఇకపై ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్న రామ్మోహన్ ఏపీ ప్రగతిలో కొత్త అధ్యాయం ప్రారంభమైందన్న పవన్ లోకేష్ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిందన్న ఉత్తమ్ కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల నుంచే నీరు వస్తుందని వెల్లడి అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకు చెక్ పెట్టడమే లక్ష్యం అన్ని పార్టీల సలహాలు తీసుకుంటామన్న మంత్రి పొన్నం తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖకు రికార్డు స్థాయిలో ఆదాయం గత నెలలో జీఎస్టీ వ్యాట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ కలిపి 7,865 కోట్లు వసూలు ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిశాకే స్థానిక సంస్థల ఎన్నికలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఎన్నికలపై అప్డేట్ భద్రాచలం వద్ద స్వల్పంగా తగ్గిన గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం తెలంగాణ ప్రతిపాదనల రూపకల్పనపై సీఎస్ సంజయ్ సమీక్ష అంతరాష్ట్ర ప్రాంతీయ సమస్యలను గుర్తించాలని ఆదేశం సచివాలయంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖపై మంత్రి తుమ్మల సమీక్ష వ్యవసాయ మార్కెట్ల పనితీరు అభివృద్ధి పనుల పురోగతిపై చర్చ వాట్సాప్ అంకుల్స్ ఇన్స్టా పిల్లలో ఎవరో గెలిచారో చూశాం జెన్జీ యువత కొత్త తరహాలో ప్రశ్నిస్తున్నారన్న కేటీఆర్ అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు వినూత్న కార్యక్రమం హలో పాపియయ్య యమ అనే నినాదంతో వాహనదారులకు అవగాహన కర్నూలు జిల్లా సంఘాలలో వైసీపీ టీడీపీ నేతల మధ్య ఘర్షణ వైసీపీ నేతలను విడుదల చేయాలని ఎమ్మెల్యే వీరుపాక్షి డిమాండ్ కర్నూలు జిల్లా గౌడ్గల గ్రామంలో బస్సు లేక విద్యార్థుల అవస్థలు పాఠశాలకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం కల్పించాలని విద్యార్థుల విజ్ఞప్తి సీఎం విద్యార్థులను క్రిమినల్స్ గా వర్ణించడంపై దిల్సుఖ్ నగర్ లో బీజేవైఎం ఆందోళన రేవంత్ రెడ్డి విద్యార్థులకు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ బాలుడు మృతి కేసు విషయంలో సంగారెడ్డి జిల్లా వట్పల్లి పిఎస్పై దాడి పోలీస్ స్టేషన్లోని అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేసిన దరఖాస్తుపల్లి గ్రామస్తులు మెదక్ జిల్లాలో విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం పుష్పాల వాగులో పడిన బస్సు గాయాలతో బయటపడ్డ 32 మంది స్టూడెంట్స్ ములుగు జిల్లా వాజడిలో జాలరి వలకు చిక్కిన వింత చేప వీక్షణకు ఎగబడుతున్న ప్రజలు వికారాబాద్ జిల్లా తాండూరులోని కిరాణా షాపులో నాగుపాము కలకలం పామును పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకునే యజమాని కరీంనగర్ జిల్లా నూజివీడు సీడ్ లిమిటెడ్ దగ్గర రైతుల ధర్నా మేల్ ఫీమేల్ వడ్లతో నష్టపోయామని యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ E20 పెట్రోల్ ను బలవంతంగా వాహనదారులపై రుద్దొద్దు స్వచ్ఛమైన పెట్రోల్ వినియోగించుకునే అవకాశం ఇవ్వాలన్న కేజ్రీవాల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ అజిత్ దోవల్ కు లోకమాన్య అవార్డు ప్రదానం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధాని మోడీ వీడియోపై రాహుల్ గాంధీ విమర్శలు యువతను క్షమించడం కాదు వారికి క్షమాపణలు కోరాలని డిమాండ్